యేసుని ప్రేమ ఛానల్ కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ కీర్తనల గ్రంథం 119వ కీర్తన. నేను నీ వాక్యముననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీయు నాకసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపర్చుకొనియున్నాను. ఇది తుదవరకు నిల్చు నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడెము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొనియున్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారలారా, నా యుద్ధ నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసెదను. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులనందరినీ నీవు మష్టువలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమయ్యున్నవి. నీ భయము వలన నా శరీరము వణకుచున్నది. నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయముల ననుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. గర్విష్ఠులు నన్ను బాధింపకయుందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలగచేయుము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీయు నాకసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు, కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలయందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించున్నట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు. నీ న్యాయవిధులు యథార్థములు. నీతిని బట్టియు పూర్ణ విశ్వాసతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది.
నేను అల్పుడను, నిరాకరింపబడినవాడను. అయినను నీ ఉపదేశములను నేను మరవను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారకమునుపే మొర్రపెట్టి తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొనియున్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును తోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొనియున్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మర్చువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు, అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకయున్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పునను నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీయు నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నా అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్రిల్లుటకు కారణమేమీయూ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీయూ నీ ఎదటనున్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగితిని. నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండియు మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండి నట్టుగానే ఇట్టి కార్యము
ఈలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును అని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్లిపోవలసి వచ్చును గదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారడు గాని లోబి గాని విగ్రహారాధకుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.